తిరిగి నల్లదుప్పటి కప్పుకున్న ఒక మనిషి నేను రేప్ చేసే ప్రయత్నం చేస్తే మరో ముసుగువాడు వాడిని వెంటాడాడు కదూ. నిన్న రాత్రి కూడా నల్లదుప్పటి కప్పుకున్న మనిషి నేను తెరిచే ప్రయత్నం చేస్తే ఆ ముసుగు మనిషే వచ్చి రక్షించాడు. తెల్లారితే సూరణ చనిపోయినాడు. ఈసారి నిజం చెప్పు హేమా, చెప్పు హేమా, చెప్పు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరో చెప్పే ముందు నువ్వు జవాబు చెప్పాలి. అవునా? అవును. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎందుకు దాచావు? రాయడమేమిటి? ఎప్పటికప్పుడు అంకుల్తో చెప్తూనే ఉన్నాను. బయట ఎవరికి చెప్పడం మంచిది కాదు, నువ్వు వచ్చిన పని డిస్టర్బ్ అవుద్ది అన్నారు. సర్లేమని ఆయన చెప్పినట్టే చేసి నా పని నేను చేసుకుపోతున్నాను అంతే. అంతకుమించి నాకేం తెలీదు. నాకే సంబంధం లేదు కూడా. నీకే సంబంధము లేదని, నీకు తెలియకుండా ఎవరో నీ చుట్టూ ఒక వల పన్ని నిన్ను ఆటబొమ్మగా పెట్టి ఆడుకుంటున్నారని నా ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడూ తెలియదు. అంటే నువ్వు? అవును. రావు గారు పిలిపిస్తే ఇప్పుడు నువ్వు వచ్చినట్టే కొన్నేళ్ల క్రితం సుమతి అనే ఒక అమ్మాయి వచ్చింది. పరిశోధన కోసం అడవుల్లో తిరుగుతున్న ఆమెను కొందరు అమానుషంగా రేప్ చేస్తే ఆమె చనిపోయింది. పులి చంపేసిందని అందరినీ నమ్మించి ఆ నిజాన్ని సమాధి చేశారు ఆ మనుషులు. ఏమిటి? నేను చెప్పేది నిజం హేమా. సుమతి వచ్చిన పని మీదే వచ్చిన నిన్ను ఇదివరకు మనుషులే పాడు చేద్దామని వెంటాడుతుంటే మరో మనిషి వాళ్ళని వెంటాడుతున్నాడు. ఆ మనిషి ఎవరై ఉండాలి? వాళ్ళ మీద పగబట్టిన మనిషి ఉండాలి. వాళ్ళ మీద పగ ఎవరికుంటుంది? బహుశా చచ్చిపోయిన సుమతి తాలూకు మనుషులకి. కరెక్ట్. ముసుగులో నిన్ను వెంటాడే ఆ మనుషులు మన మధ్య ఉన్నట్టే చనిపోయిన సుమతి తాలూకు మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు నీకు తెలియకుండా నీతో ఆడిస్తున్న ఒక ఆట ఇది. ఒక భయంకరమైన మర్డర్స్ ప్లాన్ హేమా ఇది. మనం మాట్లాడుకుంటుందంతా ఎవరు వింటున్నారు హేమా? కమాన్. ఒళ్ళంతా తడి మరీ చూశాను బాబు గారు. ఏ పురుగు కుట్టినట్లేదు. ఇవి కాకుండా ఇంత ధైర్యమైన పిల్ల ఊబి దగ్గర ఎందుకు స్పృహ తప్పి పడి ఉండట్టు? పులి మొట్టమొదటిసారిగా కనబడి ఉండొచ్చు. పులి లేదు, పాడు లేదు. ఊరి వాళ్ళే ఏదో నూరు పోసుంటారు. ముందా పట్నం నుంచి వచ్చిన కుర్రాన్ని అర్జెంటుగా పంపేయండి. మన అమ్మాయి గారికి లేనిపోని అన్ని నూరు పోస్తున్నది ఆడే. రేపటి నుంచి అతన్నే అమ్మాయికి తోడుగా పంపాలనుకుంటున్నానే. ఎందుకండి నేను ఉన్నాగా. రోజంతా నువ్వు ఓటుపోతే నాకు ఇక్కడ దిక్కెవర్రా? ఒంటరిగానన్నా పంపండి గాని ఆ కుర్రాడొద్దు బాబు. అవునవును, ధైర్యవంతుల్ని పులి ఏం చెయ్యదు. నువ్వు నోరు మీద సొంట. నా స్వార్థం కోసం తీసుకొచ్చిన ఈ పిల్లకు రేపేదైనా జరిగితే వాళ్ళకి ఎవర్రా సమాధానం చెప్పేది?
నువ్వు నేనే హేమ, నేనే. నిన్న మెడ వరకు కూరుకుపోయిన నా కాళ్ళకి ఏదో తగిలి ఇక లోనికి దిగపడకుండా ఆగిపోయాను. అంతలో నువ్వు కర్ర కోసం అటువైపు వెళ్ళావు. హ, నిన్ను కాస్త థ్రిల్ చేద్దామని నువ్వు వచ్చేలోపుగా బయటపడి పారిపోయాను, అంతే. ఏయ్! ఈసారి చూస్తే నిజంగా సరిపోగలను. మెత్తని మనసున్న మనుషులతో ఎలా మసులుకోవాలో తెలియని మొరటపడివి నువ్వు. గంటశిల అనుకున్న నీ మనసులో హ, ఇన్ని నీళ్లుంటాయని తెలిసింది ఇప్పుడే హేమ. రా హేమ, మనం చేయాల్సిన పని చాలా ఉంది. అరే ఏమిటివన్నీ? ఎందుకలా అరిచావు? ఏమైంది నీకు? ఏం లేదు హేమ, ఆ రాస్కల్ తెలివిగా చేసిన పని ఇది. పద, కమాన్. హేమ, శవాలు మాయమయ్యా హేమ. ఏంట్రా వీర్రాజు, ఏంటో ఉరుకులు పరుగులేంట్రా? ఎక్కడికైతే చిత్తం జేమ్స్ గారి ఇంటికండి, ఆడికి ఇచ్చొద్దామని. ఆహా, పళ్ళేంటి పచ్చిగా ఉన్నట్టున్నాయేంట్రా? పచ్చడి పళ్ళు కదండి, లోపల మగ్గే ఉంటాయండి. ఓహో, నాకు ఆ పక్కనే పనుంది, పదరాబాయ్. అమ్మయ్య, ఫోన్ చరిత్ర ఎత్తలేదు, బతికండి రా భగవంతుడా. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ కడుపులో గుడగుళ్ళాడుతుందయ్యా. ఈ పూటకు నువ్వు వెళ్ళొచ్చాయి. అబ్బాయి గారేటి ఆ పిల్లతో తెగమంతనాలు చేస్తున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. రాత్రికి కొండా దీపం సిద్ధం చేసావా? కత్తి కూడా నూరు పెట్టాను. మనసు ఎక్కడ పెట్టుకుని పని చేస్తావే? బట్టలు పాడైనా పర్లేదు, బంగారం లాంటి బూట్లు పాడు చేసావా? మొట్టమొదటిసారి నిన్ను చేసిన వాళ్ళు ఎంతమంది? నలుగురు. గోఖలే చచ్చిపోయిన రాత్రి ఒకడే చేశాడు. ఆ తర్వాత ఎవరన్నా నీ వెంట పడ్డారా? ఒక రోజైతే ముగ్గురు వెంటాడారు. బండి సూరణ చచ్చిపోయిన రాత్రి ఒక్కడు. సుమతిని చంపిన వాళ్ళు మొత్తం నలుగురు హేమ. నిన్ను నాశనం చేద్దామని ప్రయత్నిస్తున్న ఒక్కొక్కడిని పట్టుకుని చంపుతున్నాడు హంతకుడు. ఒక్కొక్కడిని దేనికి? అందరినీ ఒకేసారి చంపేచ్చుగా. నలుగురిని చంపడం ఒకటి వల్ల కాని పని హేమ. హంతకుడు ఒక్కడైనా ఎలా అనుకుంటున్నావు? నువ్వు నేను ఒక్కడే చూశాం కాబట్టి. నలుగురిలో ఇద్దరు చనిపోయారు. తక్కిన ఇద్దరు ఎవరు, ఆ హంతకుడు ఎవరు అనేది మన ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. సారీ, ఆ పని నీది. పక్షి అడవులో ఇంక 4 రోజులే ఉంటాయి. ఈ లోపల నేను ఈ రీసెర్చ్ గ్రంథం పూర్తి చేయాలి. చూడు హేమ, పక్షుల అరుపుల్లో రాగాలు అన్వేషించడానికి నువ్వు,
మదర్స్ ప్లాన్ అన్వేషించడానికి నేను ఈ అడవిలోకి వచ్చాం. మన ఇద్దరం అనుకున్న ఫలితాలను సాధించాలంటే ఒకరికి తోడు ఒకరు కావాలి. నీకు తెలియకుండా నీ వెనకే తిరుగుతున్న ఆ హంతకుడి ఆటకి అడ్డు వేయకపోతే ఇంకా ఎన్నో ఘోరాలు సంభవిస్తాయి. కఠినంగా మాట్లాడే నీ లోపల మనసు వెనని నాకు తెలుసు. ప్లీజ్ హేమ, ఒప్పుకో ప్లీజ్. థ్యాంక్ యూ హేమ. అవును, హంతకుడికి సుమతికి ఏమిటి సంబంధం? ఆమెను గాఢంగా ప్రేమించిన మనిషి అయి ఉంటాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో స్త్రీని గొప్పగా ప్రేమించే మనుషులు ఇద్దరే ఇద్దరు. ఒకడు ప్రియుడు, రెండు తండ్రి. వెంటనే మా హేమను వదిలి ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళకపోతే నాలో రాక్షసుని చూస్తాం. అది కాదు అంకుల్. హేమ, నువ్వెందుకు వచ్చావో ఏం పని చేస్తున్నావో నాకు బాగా తెలుసు. హత్యలని చావులని మా హేమను రెచ్చగొట్టి చేస్తున్న ఆమె పని పాడు చేయటం నేరం. హేమ, నీ పని పూర్తి చేయడానికే కొన్ని మృగాల బారి నుండి ఈమెను రక్షిస్తూ ఈమె ఆధారంతో కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్న నా ఆలోచన నేరం కాదు. ఒక పక్క మనుషులు చస్తున్నారని తెలిసి కూడా వాటిని దాచేస్తూ పని సాగించమని ఈమెను ముందుకు తోయడం పాపం, చట్టరీత్యా నేరం. కావచ్చు. ఒక ఉద్గ్రంథం రాయించాలని ఈ పని మొదలెట్టినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. అందుకే ఈసారి ఎమడొడ్డి వచ్చినా సరే ఆ పని పూర్తి చేయించాలని నాలో నేను శపథం చేసుకున్నాను. నా ప్రాణాల కంటే నీ పరిశోధన ముఖ్యం కాదు. అమర్ తోడు లేకుండా నిన్న కడువులో కడుగు పెట్టను. కాదంటే చెప్పు, వెంటనే తిరుగుబండి ఎక్కేస్తాను. మీ పని పూర్తి చేయించే బాధ్యత నాది. కాదనకండి సార్. అంటే నేను వెళ్ళిపోతానని మా అంకుల్ బాగా తెలుసు. సరే, అలా కానిద్దాం పదండి. హలో హేమ, హాయ్. వస్తారా? సారీ, నేను టీ తోట వైపు వెళ్తున్నాను. నేను వెడుతున్న యూక్లిప్టస్ ప్లాంటేషన్ దగ్గర నిన్న పక్షిని చూశాను. అది తోడు రాగంలో అరుస్తోంది. అన్నట్టు మీ పులివేట ఎంతవరకు వచ్చింది? రాత్రులు తీవ్రంగా గాలి